ట్రైనింగ్తో పాటు ఈ సంవత్సరం కొత్తగా చేస్తున్న విషయాల్లో క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూడా చాలా కష్టపడి చేయడం జరిగింది. ఈ సంవత్సరం పాలిటెక్నిక్లో దాదాపు 8,000 మంది స్టూడెంట్స్ ఫైనల్ ఇయర్లో పాలిటెక్నిక్ పాస్ అయిపోతుంటే 1,200 దాకా క్యాంపస్ ప్లేస్మెంట్లో ఉద్యోగాలు పొందడం జరిగింది. ఈ క్యాంపస్ ప్లేస్మెంట్ పొందిన కాలేజీల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్లో ఒక 120 మంది ప్లేస్మెంట్స్ అయ్యారు. అలాగే అనుకుని హైదరాబాద్ ఒక్కటే క్యాంపస్ ప్లేస్మెంట్స్ రావటం కాకుండా కొత్తగూడెం లాంటి పాలిటెక్నిక్లో కూడా దాదాపు 100 మంది ప్లేస్మెంట్స్ అయ్యారు. నల్గొండ పాలిటెక్నిక్లో కూడా ఒక 60 మంది స్టూడెంట్స్ ప్లేస్ అవ్వటం జరిగింది. కాబట్టి పాలిటెక్నిక్ చేరిన విద్యార్థుల్లో ప్లేస్మెంట్లను ప్రోత్సహించడం జరిగింది. అంతేకాకుండా ఈ సంవత్సరము గొప్పగా చెప్పుకోవాల్సిన ప్లేస్మెంట్స్లో థాట్ వర్క్స్ అనే ఒక బెంగళూరు బేస్డ్ కంపెనీ పాలిటెక్నిక్ విద్యార్థులకి 8 లక్షల రూపాయలు జీతం ఇచ్చి ప్లేస్మెంట్ సెలెక్షన్ జరిగింది. ఈ థాట్ వర్క్స్లో 4 విద్యార్థులు పాలిటెక్నిక్ విద్యార్థులు 8 లక్షలు జీతంతో ఉద్యోగం సాధించడం జరిగింది.